హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ్ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ, ఆకర్షణ సిద్ధాంతం తోటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తోటి నాకు ఎలాగైనా నాకు అది కావాలి, నేను దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అంటే మీకు లక్ష్యం అంటే మీకు ఏదో కోరుకుంటుంది కదా, మీ యొక్క లక్ష్యం ఏదో ఉంటుంది కదా, దాన్ని ఎలాగైనా మీరు సాధించాలనుకుంటే కనుక ఏం చేయాలి మీరు అన్నది ఈ వీడియోలో చూస్తారు ఫ్రెండ్స్. ఇవి నేను మీకు కొంచెం వన్ బై వన్ చెప్పుకుంటా కొంచెం డీటెయిల్గా ఇస్తాను. అవి మీరు నోట్స్ కావాలంటే నోట్స్ కూడా రాసుకోవచ్చు. అది తర్వాత ఇది అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు ఈ భూమి మీద ఉన్నామంటే మనకి కోరికలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం ఈ భూమి మీద అందుకే వచ్చాం మనం యాక్చువల్. ఓకే, ఒక పక్క స్పిరిచువల్గా ఎదుగుతూ ఒక పక్క ఈ ప్రాపంచికంలో అంటే మెటీరియల్ వరల్డ్లో మనం ఈ కోరికలతోటి మనం ముందుకి అభివృద్ధి వెళ్తూ స్పిరిచువల్గా వెళ్ళాలి, ఇటు ప్రాపంచికంగా అంటే మెటీరియల్ వరల్డ్గా ఎట్లా వెళ్ళాలి అంటే ప్రాపంచిక జీవితం ఒక సైడ్, ఆధ్యాత్మికం ఒక సైడ్ మాట. సో ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితాన్ని మీరు జాగ్రత్తగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్నట్లయితే ఇది 3 పువ్వులు 6 కాయలు ఉంటా ఉంటుంది. దానికి స్పిరిచువాలిటీలో ఇక్కడ మెడిటేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం దీనికి జోడించినట్లయితే మీకు అన్నీ కూడా జోడు గుర్రాల్లాగా చాలా స్పీడ్గా మంచి అభివృద్ధిలో వెళ్ళడం జరుగుతుంది. మీకు కావాల్సిన అన్ని కూడా మీరు సాధించుకోగలరు. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, అంతా మీకు డీటెయిల్గా ఉంటుంది. ఇందులో ఎలా సాధించుకోవాలి మీకు కావాల్సింది అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయగానే నా వీడియో మీకు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్లో ముందుగా ఇప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అనేది మీరు ఏదైతే కోరుకుంటారో అది కాదు, మీ లోపల దేనికి సిద్ధంగా ఉన్నారో అంటే మీరు కొంతమంది పైకి కూడా చెప్తారు, లోపల వేరే కోరిక పెట్టుకుంటారు, అది బయటికి చెప్పరు. సో ఇక్కడ లోపల మీరు దేనితో బాగా ఇష్టపడుతున్నారు, బాగా ప్రేమిస్తున్నారు మీ అందరుగా లోపల మీ మనసులో. ఓకే, అదే మీకు ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు తీసుకొచ్చి మీ జీవితంలోకి ఇస్తుంది. కాబట్టి మీరు లోపల ఏ ఆలోచనతో ఉన్నారు, ఏ ఫీలింగ్తో ఉన్నారు, ఏ యాక్షన్తో ఉన్నారు లోపల అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మీరు కోరుకోవడం కాదు, లోపల మీరు ఏంటి, లోపల ఉన్నది మీరు కోరుకున్నది ఒకటే మ్యాచింగ్ కావాలన్నమాట. ఓకే, కొంతమంది లిస్ట్ రాసేసుకుంటారు కోరికలు, అట్లా కాదు. మీరు లోపల ఏదైతే ఉందో బయట కూడా అది కోరిక మీరు రాసుకోవాలి. ఓకే, కాబట్టి బయటకు చెప్పేది లోపల కోరిక ఒకలా ఉండే చూసుకోండి, దానికి ఫీలింగ్ అప్లై చేయాలి. అదేవిధంగా దానికి యాక్షన్, దానికి సంబంధించిన పని ఏదైతే ఉందో పని చేయాలి. అదేవిధంగా దాని గురించి అదే పదే పదే థింక్ చేసి బలంగా మీ సబ్ కాన్షియస్ మైండ్కి కమెంట్స్ ఇచ్చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, ఎమోషన్స్ తోటి ఫీలింగ్స్ తోటి. ఓకే, స్టెప్ 1 ఫస్ట్ ముందుగా స్టెప్ 1లో ఏంటంటే మీకు ఏం కావాలో మీ యొక్క మైండ్లో చాలా క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, అంటే మీకు ఏదో కోరిక ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇల్లు కట్టాలని, పెద్ద డూప్లెక్స్ హౌస్. సో దానికి సంబంధించి ఒకే ఐడియా, ఒకటే డూప్లెక్స్ హౌస్ తప్ప ఇంకా రెండోది ఉండదు, ఇంకా రెండో కోరిక అక్కడ ఉండకూడదు. ఓకే, దానికి క్రిస్టల్ క్లియర్ ఐడియా, దానికి సంబంధించిన మీ ఆ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారో, లోపల ఏమైనా స్విమ్మింగ్ పూల్ కానీ, లేకపోతే బెడ్రూమ్స్ ఎన్ని కావాలి, కిచెన్స్ ఎన్ని కావాలి, ఎటువంటి ఫ్రంట్ ఫేసింగ్ కావాలి. ఓకే, ఇవన్నీ కిచెన్ ఏ టైప్లో ఉండాలి, కబోర్డ్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక క్లియర్గా పిక్చర్ ఉండి ఆ ఇంటి గురించి ఉంటే అక్కడ మీకు ఆ కోరిక త్వరగా నెరవేరిపోతుంది. ఓకే, స్టెప్ 1 ఏంటంటే మీ లోపల ఒక కోరిక క్రిస్టల్ క్లియర్గా నాకు ఇదే కావాలి అని ఒక క్లియర్గా ఉండాలి ఐడియా. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ సక్సెస్, ఐ వాంట్ సక్సెస్, ఇలా రాదండి. మీరు నాకు ఐ వాంట్ మనీ అంటే మనీ రాదు. మనీ అంటే క్లారిటీ, మీకు 1 కోటి కావాలా, 2 కోట్లు కావాలా, లేదా 50 లక్షలు కావాలా, లేదా 50,000 కావాలా, క్లారిటీ. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్కి ఖచ్చితంగా అది ఎంత అనేది మీ నెంబర్ చూపించాలి. ఓకే, కాబట్టి మీరు మీకు డబ్బే కావాలంటే కనుక అక్కడ మీకు అంకి చూపించాలి, 1 50 లక్షల ఏంటి అన్నది. ఇది క్లారిటీ, అంతేగాని ఐ వాంట్ డబ్బు అంటే కాదు. ఓకే, అలాగా ప్రతిదానికి క్లారిటీ ఉండాలన్నమాట మీరు లోపల. నాకు ఇంత కావాలి దీనికి. ఓకే, కొంత డబ్బు దీనికి, కొంత డబ్బు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అనుకో,
కొంత కారుకి, కొంత ఇంటికి, కొంత ఫ్యామిలీకి, కొంత నీ పర్సనల్కి, కొంత ఏదో దేనికో వేరే బయట షాపింగ్ దేనికో ఇట్లా క్లారిటీ. నాకు ఈ 2026 ₹1,00,00,000 కావాలి అని పెట్టుకున్నారు అనుకో, ఆ కోటి వస్తుంది. కానీ క్లారిటీగా యూనివర్సిటీ చెప్పాలి ఆ కోటి అట్లా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోటి ఉందంటే మీ దగ్గర 10 లక్షలు దాన ధర్మాలకు ఇచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని యూనివర్సల్ నియమాలు ఉన్నాయి. ఓకే, ఆ నియమాలు ఏంటంటే అందులో ఒకటి దాన ధర్మాలు చేయాలి. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాల్సి ఉంది. మీరు ఇస్తేనే మీకు 10 రెట్లు తిరిగి వస్తుంది వెనక్కి. కాబట్టి మీ దగ్గర ₹10 అంటే రూపాయి ఇచ్చేయాల్సిందే. ₹100 ఉందంటే 10 ఇచ్చేయాల్సిందే. కోటి ఉందంటే 10 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఆ 10 లక్షలకి మీకు ఇంకా మళ్ళీ ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఓకే, కాదు చెక్ చేసుకోండి. అలాగా ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు క్లారిటీ. ₹1,00,00,000తో నేను పలానా చేస్తానని వివరంగా చెప్పాలి. ఓకే, ఇది క్లారిటీ. ఓకే, స్టెప్ 1 క్లారిటీ ఉండాలి. అది దేనికి ఖర్చు పెడుతున్నది అంటే ఆ అమౌంట్ అంతా కూడా క్లారిటీ. 2, ఇంకా దాన్ని మీరు ఉదయం సాయంత్రం అంటే నిద్ర లేచే ముందు, తర్వాత పడుకునే ముందు, ఓకే, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు దాన్ని ఊహించాలి. మీ యొక్క 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే వాసన చూడటం, టేస్ట్ చేయటం, వినడం, చూడటం, స్పర్శ టచ్ చేయటం, ఇలాగా దానికి సంబంధించిన ఏదైతే ఉందో మీ లక్ష్యం దాన్ని మీరు ఊహించాలి. అలాగా ఆ 5 సెన్సెస్ తోటి ఎమోషన్స్ యాడ్ చేయాలన్నమాట. ఫీల్ అవ్వాలి హ్యాపీగా. అది ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో అలా లోపల ఇన్నర్గా ఫీల్ అయిపోవాలి ముందే. ఇంకో విషయం ఏంటంటే అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది, వస్తుంది. నాకు ఇల్లు కావాలి కాదు, నాకు ఇల్లు ఉంది నా దగ్గర ఆల్రెడీ. ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారన్నది దానికి సంబంధించిన ఫీలింగ్స్, ఎమోషన్స్ మీరు యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ అదే సీక్రెట్. మీరు ఎలాగా ఊహిస్తారో ఎమోషన్స్, ఫీలింగ్స్ తోటి ఎంత విజువలైజేషన్ చేస్తారో అంత త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది మీ వైబ్రేషన్స్ బయటికి. ఎందుకంటే పడుకునే ముందు, ఓకే, నైట్ అందరూ పడుకుంటారు కదా, మీరు అక్కడే అందరూ పడుకున్నప్పుడు దాని గురించి విజువలైజేషన్ చేయాలి. మీ వైబ్రేషన్స్ అందరూ పడుకున్నప్పుడు త్వరగా యూనివర్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదేవిధంగా అందరూ పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము 5:30 ముందు అనుకుందాం. అప్పుడు మీరు బ్రహ్మోత్సవంలో దాని గురించి విజువలైజేషన్ చేయాలి. మీరు ఎంతసేపు చేసుకోండి. దాని గురించి ఒకసారి విజువలైజేషన్ ఊహించేసి వదిలేశారు అనుకో త్వరగా ఇదవుతుంది. ఓకే, అదేవిధంగా మీరు మిర్రర్ వర్క్ అని చెప్పేసి కొంతమంది అంతకుముందు కూడా చెప్తారు. అంటే ఒక 9 సార్లు అని 12 సార్లు ఇట్లా చెప్తూ ఉంటారు. సో అలా మిర్రర్ ముందు మీరు ఎన్నిసార్లు చెప్పుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. ఏంటి, మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నట్టు. ఓకే, ఆల్రెడీ అది ఇల్లు ఉన్నట్టు ఊహించుకుని మీరు యూనివర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ కృతజ్ఞత భావన చాలా ఇంపార్టెంట్. ఓకే, నాకు ఈ ₹1,00,00,000 విలువ గల ఇల్లు నాకు వచ్చినందుకు, ఉన్నందుకు యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు అట్లా చెప్పుకోనమాట. లేదా కారు అనుకో, నాకు మీకు నచ్చిన కారు అది హోండా లేదా BMW మీ ఇష్టమే. ఓకే, రేంజ్ రోవర్ మీ ఇష్టమే. అవన్నీ కూడా ఆ కంపెనీ సీట్లు, కలర్ అన్నీ కూడా మీకు ఆ కారు గురించి నాకు పలానా కంపెనీ కారు నా దగ్గర నాకు వచ్చినందుకు, నా సొంతంగా నా కారు ఉన్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు, లేకపోతే విశ్వానికి కృతజ్ఞతలు అట్లా చెప్పుకోవాలి. ఆల్రెడీ ఉన్నట్టు అలా అర్థం మీరు ఎన్నిసార్లు చెప్తారు చెప్పుకోండి. ఎన్నిసార్లు చెప్పొచ్చు, దానికి ఏమి ఇంత ఇష్టమేమీ లేదు. కానీ మీరు చెప్పినప్పుడల్లా ఒక ఇతరం మీ సబ్కాన్షియస్ మైండ్లో పడిపోతుంది. అది ఆటోమేటిక్ మేనిఫెస్టే వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం చెప్పండి అందరూ పడుకునే టైంలో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే దీన్ని రిపీటెడ్గా చెప్పాలి. ఓకే, మీరు పెట్టుకోండి ఒక 11 డేస్, 11 రోజులు కానీ, 21 డేస్ కానీ, లేకపోతే 41 డేస్ కానీ ఇట్లా పెట్టుకోండి. మీ యొక్క కోరిక బాగా పెద్దది 41 డేస్, కొంచెం అంటే కొంచెం చిన్నగా పర్వాలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు, 25 లక్షలు, ఒక 21 డేస్ అలా పెట్టుకోండి మామూలుగా. ఓకే, ఉదయం సాయంత్రం దాన్ని చూపించుకోండి. ఆ 20 lakhsతో మీరు ఏం చేస్తారో యూనివర్స్ ముందే చెప్పేది. ఆ డబ్బు నా దగ్గర ఉన్నందుకు, ఆ డబ్బుతో నేను 5 లక్షలు దీనికి ఇచ్చినందుకు, 2 లక్షలు దీనికి ఖర్చు పెట్టేందుకు, ఇంకో 3 లక్షలు ఏదో బంగారం కొన్నందుకు, ఇట్లా ఆ 20 లక్షలకి మీరు లెక్క చెప్పాలి యూనివర్స్కి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు దాన్ని ఖర్చు పెట్టేసినట్టు. ఓకే, దాంతో ఏమేమి సమకూర్చుకున్నారు అప్పుడే త్వరగా మేనిఫెస్టేషన్ అవుతున్నారు. అలా ఉదయం సాయంత్రం మీరు దానికి సంబంధించిన డ్రీమింగ్ అంటే విజువలైజేషన్ చేయాలన్నమాట. ఊహించాలి దాని గురించి ఉన్నట్టు. ఇంకో గుర్తుపెట్టిన రిపిటేషన్ అంటే తిరిగి చెబుతూ ఉండాలి రోజు కూడా. అప్పుడు అది మీకు త్వరగా మీ సబ్కాన్షియస్ బాగా బలంగా తయారవుతుంది లోపల మీ యొక్క ఐడియా.
అదేవిధంగా ఫీల్ ది ఎమోషన్స్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. అంటే అది ఆల్రెడీ మీకు జరగక ముందే మీరు దాన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ యాడ్ చేసి వెళ్తారు అర్జెంటుగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను నాకు జాబ్ వస్తే అప్పుడు నేను శక్తివంతుడిగా ఫీల్ అవుతాను అని అంటారు. అంటే జాబ్ వచ్చాక ఫీల్ అవుతాడు, అది జరగని పని. సో జాబ్ ఉన్నప్పుడు మీరు ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఆ పవర్ఫుల్నెస్ మీ యొక్క బాడీ లాంగ్వేజ్లోకి వచ్చేలేదు ఆటోమేటిక్గా. మీ మనసులో బాగా దానికి సంబంధించిన అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్తో మీరు ఫీల్ అయిపోవాలి. జాబ్ ఉంటే ఎలా ఉంటుందో ముందుగానే. అలాగే కొంతమంది నాకు పలానా డబ్బు వచ్చాక ₹1,00,00,000 అప్పుడు నేను హ్యాపీగా ఉంటానని అంటారు. అది ఎప్పుడు జరగదండి. ఆల్రెడీ ₹1,00,00,000 ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అది ముందుగానే పూజిస్తే అది యూనివర్స్ మీకు త్వరగా మీకు మేనిఫెస్టేషన్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఓకే, అది రాంగ్ మాట. వస్తే నేను ఎలా ఉంటానో, చేస్తే నేను అలా ఉంటాను కాదు. ఇప్పుడు అది ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో అది ఇప్పుడే ఉండాలి మీరు. అప్పుడు అది మీ త్వరగా మేనిఫెస్టేషన్ మీ దగ్గర రావడానికి జరుగుతుంది. కొంతమంది నేనేంటో వాళ్ళకి చూపిస్తాను, నేనేంటో పలానా సంవత్సరం నేను చేసి ఇలా ఉద్యోగం వచ్చాక నేనేంటో చూపిస్తానంటారు. అది తెలియని అజ్ఞానం. మీరు ఆల్రెడీ త్వరగా మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మీ దగ్గరకు వచ్చారంటే కనుక అది ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అది దానికి సంబంధించిన ఫుల్గా విజువలైజేషన్ చేయాలి మీరు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది ఎంత మాత్రం అబద్ధం కాదు, మీరు నటించడం కాదు, అది ప్రిటెండింగ్ అంటే నటన కాదు, అది ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట. మీరు త్వరగా వచ్చేయడానికి ఒక సంవత్సరంలో వచ్చేది ఒక నెలలో వచ్చేలాగా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, అంటే ముందుగానే ఉన్నట్టు మీరు చెప్పడం వల్ల ఏంటంటే అక్కడ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి అది యూనివర్స్లోకి వైబ్రేషన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మీకు యూనివర్స్ మీకు ఎలాగా ఎక్కడెక్కడ దోవలన్నీ ఓపెన్ చేసి మీ ముందు పెట్టేస్తుందా తీసుకొచ్చి మీకు ఏం కావాలి అది. ఓకే, ఎప్పుడైతే అదే పదే పదే రిపీటెడ్గా నాకు అది ఉంది, నా దగ్గర ఆల్రెడీ ₹1,00,00,000 నా దగ్గర ఆల్రెడీ ఉంది అని మీరు చెప్పినప్పుడు, ఓకే ఆల్రెడీ నేను పెద్ద జాబ్ వచ్చింది, నాకు ఆ జాబ్ వచ్చినందుకు యూనివర్సిటీ కృతజ్ఞతలు వచ్చినందుకు, ఆ జాబ్ నేను ఆల్రెడీ చేస్తున్నందుకు, నేను ఒక 2,00,000 శాలరీ తీసుకుంటున్నందుకు, లేదా ఒక 5,00,000 శాలరీ తీసుకున్నందుకు యూనివర్సిటీ కృతజ్ఞత. ఆ జాబ్ ఆల్రెడీ మీకు ఒక 2 నెలలకో ఒక నెలకో వస్తుంది. కానీ జాబ్ వచ్చినప్పుడు ఎలా ఉంటారో అది మీరు ఇప్పుడు ఇక్కడే చెప్పారన్నమాట. ఇక్కడ అదే సీక్రెట్. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు ముందుగానే చెప్పేసుకోవాలి, అప్పుడు అది మీ దగ్గరకు వస్తుంది. ఇది టాప్ సీక్రెట్, అంటే ఓపెన్ సీక్రెట్. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఒళ్ళు బాగా ఉన్నవాళ్ళు, అంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే నేను స్లిమ్ అయ్యాక, ఇంకా సన్నబడ్డాక, మంచి అందంగా హ్యాండ్సమ్గా ఎలా తయారయ్యాక అప్పుడు నేను నమ్మకంగా ఉంటాను, నన్ను నేను నమ్ముతాను, నన్ను నేను విశ్వసిస్తాను, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటారు. అలా కాదండి. మీకు ఒక నెల తర్వాత 2 నెలల్లో అది మీకు తగ్గిపోతుంది. ఎప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ థాట్ వదిలేస్తే, ఆల్రెడీ నేను అందంగా ఉన్నందుకు, మంచి స్లిమ్గా ఉన్నందుకు యూనివర్స్కి విశ్వానికి కృతజ్ఞతలు అట్లా చెప్పేసుకోవాలి. ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెప్పేది. ఆల్రెడీ మీరు స్లిమ్గా అందంగా తయారైపోయినట్టు. ఎప్పుడో తయారవుతారు కాదు, ఎప్పుడో తయారవుతారంటే అంటే థాట్ వదిలేస్తారు యూనివర్స్లోకి, ఎప్పుడో తయారవ్వాలి కాబట్టి. సో అది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది, ఎప్పుడో తయారవ్వాలి, మళ్ళీ ఎప్పుడో తయారవ్వాలి, ఇట్లా ఉంటుంది పాట కింద. కాబట్టి అలా కాదు, ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ మీరు అందంగా ఉన్నట్టు మీరు ముందుగానే చెప్పేసుకోవాలి అర్థంలో. అదే పదే పదే నువ్వు మంచి అందగాని, లేదా మన మంచి అందగెత్తని, నా దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల స్థితి సంపదలు ఉన్నాయి, ఇట్లా ముందుగానే చెప్పేసుకోవాలి. అప్పుడు మీకు 5 రోజులకి వెళ్ళి అవి ఆకర్షించడం జరుగుతూ ఉంటుందట. ఓకే, మీ థాట్ వెళ్ళి ఆ యూనివర్స్లో ఏదైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వైబ్రేషన్స్ అవతలకి వెళ్ళి యూనివర్స్లో కలిసి మీకు సంబంధించిన ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్రాక్ట్ చేసి యూనివర్స్ ఆటోమేటిక్గా మీకు సంబంధించిన అన్ని తెచ్చి మీ ముందు మేనిఫెస్టేషన్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఆల్రెడీ ముందుగా ఉన్నట్టే మీరు ఊహించండి. కాబట్టి నేను ఉద్యోగం వచ్చాక పవర్ఫుల్గా ఉంటాను, ఉద్యోగం వచ్చా నేనేంటో చూపిస్తాను కాదు. మీరు ఆల్రెడీ ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా ఉంటారో అది ఈ రోజు ఇప్పుడే మీరు విజువలైజేషన్ అంటే ఊహించేసుకోవాలి. అప్పుడు ఉద్యోగం త్వరగా ఈజీగా సులభంగా వచ్చేస్తుంది, తొందరగా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫర్మేషన్స్, ఒకవేళ డబ్బే కావాలనుకుందాం, మీకు డబ్బే కావాలనుకున్నప్పుడు డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్స్ అంటే ఈ మంచి వాక్యాలు ఏమవుతాయో, అంటే నేను ధనవంతుణ్ణి, నేను అపర కోటేశ్వరుణ్ణి,
నాకు ఒక 10 బంగారాలు ఉన్నాయి, నాకు ఒక 10 కార్లు ఉన్నాయి, నా చుట్టూ ఎంతో మంది జనాభాలు ఉన్నారు, నా దగ్గర ఎంతో బంగారం ఉంది. ఓకే, నేను ఆ, అందరికీ నేను సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. ఓకే, ఎంతో మంది నా దగ్గరకు వచ్చి నా సహాయం పొందుతారు. ఓకే, ఇలా మాట, నేను అదృష్టవంతుణ్ణి. ఏదైతే మంచి ఈ వాక్యాలు ఉంటాయో వాటిని అర్థం ముందు చెప్పుకోవడం వెళ్ళి వాటిని అఫర్మేషన్స్ ఉంటారు, చెప్పడమే, పైకి చెప్పడమే. ఓకే, అవి ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతాయి, వెళ్ళిపోయి దానికి సంబంధించిన అన్ని కూడా నిలుపుతూ ఉంటాయన్నమాట. ఓకే, మీరు ఇక్కడ నుంచి చెప్పేస్తే కమెంట్ చేస్తానంటే అర్థమై చెప్తే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సర్చ్ చేసి మీ దగ్గర పట్టుకొచ్చి దానికి సంబంధించిన సంపద అంతా కూడా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అఫర్మేషన్స్ చేయండి లేచే ముందు, పడుకునే ముందు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అఫర్మేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరోగ్యం కావాలి. ఓకే, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు, ఆ ప్రాబ్లం గురించి మీరు అక్కడ మాట్లాడకూడదు. నేను మంచి ఆరోగ్యవంతుణ్ణి. ఓకే, ఈ విశ్వం నాకు అన్ని రకాల సహకరిస్తున్నందుకు, ఓకే, నా బాడీ అంతా కూడా నాలో ఉన్న అవయవాలన్నీ కూడా హాయిగా ఆనందంగా మంచి యాక్టివ్గా మంచి ఉత్సాహంగా ఉన్నందుకు, ఇట్లా మీకు ఏది అనిపిస్తుంది మంచి పదాలే అక్కడ మనం చెప్పాలి. వాటిని మనం అఫర్మేషన్స్ అంటాం. అఫర్మేషన్ అంటే మీకు సంబంధించింది మంచి మంచి వాక్యాలు మీకు ఉపయోగపడేవి. ఓకే, భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలనుకుంటారో ఇప్పుడే ఉన్నట్టు మీరు చెప్పాలి బట్ అవే అఫర్మేషన్స్ అంటే పాజిటివ్గా. అఫర్మేషన్స్ అంటే అది అవి మీకు కమెంట్స్ మాట. ఓకే, ఆ కమెంట్స్ ఇస్తే మీ బ్రెయిన్ దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఐ మీన్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది మీరు చెప్పేదానికి. ఓకే, అప్పుడు మీకు త్వరగా అది ఇన్నర్గా మీకు మేనిఫెస్ట్ అయ్యి బయటికి మీకు అవుటర్గా అది మీ ముందు ప్రత్యక్ష అవడం జరుగుతుంది. అఫర్మేషన్ ఎప్పుడు కూడా లౌడ్గా గట్టిగా చెప్పాలి, అర్థంలో గర్వంగా చూసుకుని చెప్పాలి. అదేవిధంగా నమ్మకంతో చెప్పాలన్నమాట. ఆల్రెడీ అది మీ దగ్గర ఉన్నట్టు నమ్మకంగా చెప్పాలి. నెక్స్ట్ ప్రతిరోజు చెప్పాలి. ఓకే, లేచే ముందు, సాయంత్రం పడుకునే ముందు. ఓకే, అప్పుడు త్వరగా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చుని అంటే వెయిట్ చేస్తూ దాని గురించి వస్తా చూస్తూ అట్లా కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా యాక్షన్ యాడ్ చేయాలి, అంటే దానికి సంబంధించిన వర్క్. ఓకే, మీకు ఏదైతే ఇప్పుడు డబ్బు పని ఉంది, డబ్బు సంబంధించింది మీరు అఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎవరెవరో కాల్స్ వస్తాయి. మీరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను మీకు ఇంత డబ్బు ఇద్దామని ఎవరో చెప్తారు, యూనివర్సిటీ మీరు అలా థాట్ వదిలేరు కదా, నేను దగ్గర ఒక 5 లక్షలు ఉంది, నేను బిజినెస్ ఏమైనా చేద్దాం అనుకుంటాం ఏంటి అనొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, యాక్షన్ చేయాలి కదా, వర్క్ అది. ఓకే, అది బ్యాంక్ రమ్మంటారు మీకు డబ్బు ఇవ్వడానికి, మీరు బ్యాంక్ వెళ్ళాలి, వర్క్ అది. అంటే ఏదైతే బ్యాంక్ వెళ్ళడం కూడా పనే కదా. సో ఇక్కడ యాక్షన్ చేయాలన్నమాట దేనికైనా సరే, అంతేగాని ఒళ్ళొంచి కష్టపడి ఏదో మూటలెత్తి అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, అక్కడ వర్క్ చేయవలసిన వర్క్ ఉంటుంది, యాక్షన్, అది మీరు చేయాలన్నమాట. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, లేదా వాళ్ళు మీ ఇంటికి రావచ్చు. ఓకే, ఇంక ఏ రూపాయలైనా మీకు రావచ్చు డబ్బు. సో అక్కడ మీరు మోషన్ చేయాలి, మోషన్ క్రియేట్ చేయాలి. అంటే మోషన్ అంటే కదలిక, మీరు మీ బాడీ తోటి యాక్షన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఖచ్చితం అన్నమాట యూనివర్స్ ఐ మీన్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు కనుక మీ యొక్క బ్రెయిన్ కి కమెంట్స్ ఇవ్వలేదు అనుకో, నేను కోటేశ్వరుడిని, నేను అపర కోటేశ్వరుడు, నేను తెలివైన వాడిని, అదృష్టవంతుడు, ఇట్లాంటి రకరకాల మంచి అఫర్మేషన్ ఏది ఉన్నాయో అవి కనుక మీరు మీ యొక్క మైండ్కి కమెంట్ ఇవ్వలేదు అనుకో, రోజు అద్దంలో చూసి చెప్పలేదు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తుందంటే మీ మైండ్ గతానికి వెళ్ళిపోతుంది. మీరు ఇవ్వలేదు కదా కమెంట్స్, అది మిమ్మల్ని కమెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు కమెంట్ ఇస్తే అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు పట్టించుకోలేదు అనుకో, ఏం చెప్పలేదు అఫర్మేషన్స్ అర్థంలో, అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అంటే ఎలా చేస్తుంది, మిమ్మల్ని గతంలో తీసుకెళ్ళి ఏడిపిస్తుంది. మన పలానా యాక్సిడెంట్ ఏదో జరిగింది కదా, దానికి సంబంధించిన దుఃఖాన్ని మీకు ఇస్తుంది, లేదా భవిష్యత్తులో తీసుకెళ్ళి మిమ్మల్ని భయపెడతా ఉంటుంది. ఓకే, అఫర్మేషన్స్ అనేది ఏంటంటే ప్రజెంట్ మూమెంట్ లో ఈ రోజు ఇప్పుడే కోటేశ్వరుడిని అని చెప్పేసుకోవాలి మీరు, అంతేగాని గతంలోని భవిష్యత్తులో కాదు. ఇప్పుడు నేను కోటేశ్వరుడిని, నా దగ్గర ఈ 10 కోట్లు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత, ఇట్లా చెప్పుకుంటా ఉంటాం. ఓకే, దీనికంటే ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా నేను మీకు చెప్తున్నా, ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. ఓకే, సో కాబట్టి మీరు కమెంట్ చేయకపోతే మీ బ్రెయిన్ని అది మిమ్మల్ని కమెంట్ చేస్తారు. జాగ్రత్త, గతం తీసుకెళ్తా ఉంటుంది, ఏడిపిస్తూ ఉంటుంది, భవిష్యత్తు తీసుకెళ్ళి భయపెడతా ఉంటుంది, ఈ రెండు చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఏమవుతుంది, డిప్రెషన్, స్ట్రెస్, పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సొసైటీ నుంచి భయాలు,
ఓకే, లేకపోతే మీ లోపల ఉన్న మెంటల్కి సంబంధించిన మెంటల్ స్ట్రెస్, దానికి సంబంధించిన భయాలు, లేదా గతంలో జరిగిన ఏదో బాధ, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అఫర్మేషన్ చెప్పుకోనప్పుడు కాబట్టి అనుకో లక్ష్యం పెట్టేసుకుని అఫర్మేషన్ చెప్పుకున్నారు అనుకో, మీకు అది మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీరు అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటారు. చెప్పుకోకపోతే మైండ్ మిమ్మల్ని వాడుతూ ఉంటుంది, మిమ్మల్ని అలాగే ఎక్కడ ఉంటారో అక్కడ పెడతా ఉంటుంది. కాబట్టి ఒక లక్ష్యం పెట్టేసుకుని అఫర్మేషన్స్ సంబంధించి అన్ని వర్క్ ఏదైతే ఉందో లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి చేయండి. కొంతమంది ఒక 21 డేస్ లేదా 7 డేస్ 11 డేస్ అంటే 11 రోజులు 7 రోజులు 21 రోజులు 40 రోజులు ఇలా పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 11 రోజులు పెట్టుకున్నారు, 11 రోజులు వాళ్ళకి అవ్వలేదు. ఓకే, అంటే వీళ్ళు సరిగ్గా ధ్యానం చేసి ఉండకపోవచ్చు, సరిగ్గా అఫర్మేషన్స్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. ఓకే, లేదు వీళ్ళ ఎనర్జీని ఎక్కువ అమలక కౌరులు, సోదు కౌరులు, పనికిరాని మాటలేవో మాట్లాడుతూ ఉండొచ్చు, వీళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎనర్జీ ఎంత ఇస్తే అంత మంచిది, మీ దగ్గరే పెట్టుకోవాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఒక లక్ష్యం పెట్టేసుకుని ఇంకా ఆ కాన్సెప్ట్ చేసేసి పక్కన పెట్టేసి వాళ్ళు పాత పద్ధతిలో వెళ్ళిపోతారు, అలవాట్లోకి. ఓకే, ఇక్కడ మీ యొక్క థాట్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో మీ యొక్క ఆలోచన విధానం మారిపోదన్నమాట. నేను ఉన్నట్టు ఇవాళ కాదు, అయిపోయింది. ఈ క్షణంలో మీరు ఏదో స్టీరింగ్ తిప్పేసుకున్నారు వేరే వేరే ఊరికి, అక్కడ అయిపోయింది. ఇంకా మర్చిపోలేక పక్కన ఎంత బాధ ఉన్నా దుఃఖం ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించుకోవాలి. ఓకే, కొత్త జీవితం ప్రారంభించాలంటే చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎన్నెన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. అవన్నీ కూడా నోట్స్ రాసుకుని మీరు ఒక చక్కగా ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్తారు. ఇవన్నీ కూడా ఉపయోగించి అస్త్రాలు ఇవన్నీ కూడా. సో అంటే ఇప్పుడు విత్తనం వేస్తారు, విత్తనం అంటే భూమిలో ఒక సీడ్ నాటారు, విత్తనం. దానికి మీరు ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఓకే, ఒక విత్తనంలో ఎంతో పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టు కాస్త మళ్ళీ ఎన్నెన్నో కాయలు, ఎన్నెన్నో ఫలాలు ఇస్తుంది. మరి విత్తనం చూస్తే ఎంత ఉంది, అదేమైనా కనిపిస్తుందా మీకు బయటకి? ఆ చెట్టు లోపల ఒక విత్తనం తీసుకుని విత్తనం లాంటి చెట్టు కనిపిస్తుంది అండి. ఇక్కడ కూడా అంతే, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు రోజు దానికి ఉదయం సాయంత్రం ఒక అరగంట ఎంతో ధ్యానం చేసుకుంటూ ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటే, అంటే రోజు నీరు పోస్తారనమాట. అది ఆల్రెడీ మేనిఫెస్ట్ అయ్యి ఎవరో ఒక 30 లక్షలు కొట్టడం, 50 లక్షలు కొట్టడం, కోటి రూపాయలు పెట్టుకున్నప్పుడు లేదా డైరెక్ట్ కోటి కొట్టడం, లేకపోతే ఎవరో పట్టుకొచ్చి మీకు ఏదో ఇవ్వడం, ఏదో రూపాన్ని మీకు ఇచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఒక ఇచ్చేస్తున్నప్పుడు. ఓకే, ఒకవేళ ఒక 1 డే 2 డేస్ లేదా 10 డేస్ లేట్ అయిందని మీరు నిరాశ చెందవసరంలా. మీరు ఆల్రెడీ చెప్పేశారు యూనివర్సిటీ నా దగ్గర ఉందని. అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకసారి సంతకం పెట్టేస్తే ఎట్లా ఉంటుంది? పర్మనెంటే కదా, ఇంకెవరు నో చెప్పడం ఉండదు. అలాగే మీ యొక్క ఆలోచన విధానం కూడా, మీ యొక్క అఫర్మేషన్ కూడా అలాగే ఉండాలన్నమాట. ఒకసారి చెప్పారంటే అయిపోయింది, అంతే. ఇంకా అవ్వదు అనేది మాట రాకూడదు మీ దగ్గర, నెగిటివ్ రాకూడదు, ఓన్లీ పాజిటివ్. ఖచ్చితం నేను చెప్పాను చేశాక మీకు ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. ఓకే, చెప్పాను కదా, ఏదైనా 41 డేస్ లోపలనే మీరు సాధించుకోవాలి. ఎక్కువ టైం కూడా అవసరం. ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకోవడం, దానికి సంబంధించిన హాఫ్ అన్ అవర్ ఖాళీ ఉన్న టైంలో అఫర్మేషన్ అర్థం చెప్పుకోవడం, అయిపోయింది కదా. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే అంటే చెట్టు నాటుతారు, అదే ఇతరం నాటుతారు, అది దాని మీద మళ్ళీ నడిచేస్తూ ఉంటారు అన్నమాట. అంటే తొక్కేస్తూ ఉంటారు. ఇంకా రాలేదండి మొక్క, ఇంకా చెట్టు రాలేదండి పైకి అని చెప్పేసి. ఇంకెక్కడ వస్తే తొక్కేస్తూ ఉంటే నీరేయకుండా. అంటే ఏంటంటే వదిలేస్తారా అంటున్నారు. మీరు ఒక లక్ష్యం పెట్టుకుని 11 రోజులు అయింది, 11 రోజులు రిజల్ట్ రానప్పుడు మీరు వెంటనే దాన్ని వదిలేస్తారు. అది 18వ రోజు రావచ్చు, 20 రోజు, కానీ రావడం అనేది పక్క. కానీ ఇక్కడ ఓర్పు, సహనం, పట్టుదల, ఈ 3 ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు వర్కౌట్ అవుతుంది. ఓర్పు, సహనం, పట్టుదల. యూనివర్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు టెస్ట్లు పెడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఉండగలరా లేదా, ఓర్పు, సహనం, పట్టుదల ఉందా లేదా టెస్ట్లు పెడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి చేయటం మీ ధర్మం, ఆ రిజల్ట్ ఇచ్చి యూనివర్స్ ఇస్తుంది. సో పక్క, అది బట్టి పక్క రావడం అనేది పక్క. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ మీరు బట్టి ఓర్పు సహనంగా ఉండాలి దాని పట్ల, ఆ కోరిక పట్ల. అది ఆటోమేటిక్గా మీ ముందుకు వస్తుంది. ఓకే, ఒకసారి యూనివర్సల్ కమెంట్ ఇచ్చినప్పుడు తిరిగి వచ్చేస్తుంది, అది యూనివర్సల్ లా. అది ఇంకోటి ఏంటంటే యూనివర్సల్ లాస్ అంటే విశ్వ నియమాలు బట్టి, అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కృతజ్ఞత భావం, గ్రేట్ఫుల్నెస్. ఓకే, ఖచ్చితంగా మీరు కృతజ్ఞత చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బైక్ ఉంది, ఈ బైక్ ద్వారా నేను రోజు నాకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ రోజు జాబ్ కావచ్చు, లేకపోతే ఎక్కడ బయట కావచ్చు, బిజినెస్ పరంగా
నాకు సహాయపడుతున్నందుకు ఈ బైక్కి నాకు కృతజ్ఞతలు. ఓకే, అట్లా మీరు తాగే గ్లాసు రోజు తాగుతారు కదా టీ అయిందా, గ్లాస్ లేకపోతే ఎట్లా తాగుతుంది? లేకపోతే చైర్ ఉంది, చైర్ మీరు కూర్చున్నాక రోజు నువ్వు కుర్చీలో, దానికి కృతజ్ఞతలు. ఓకే, రోజు నా పనులు చేసుకోవడానికి కూర్చోవడానికి నాకు సహకరిస్తున్నందుకు ఈ చైర్కు చాలా చాలా కృతజ్ఞతలు. మొబైల్ వల్ల ఎంతో మంది కోట్లు కూడా సంపాదించారు. ఓకే, ఈ మొబైల్ వల్ల నేను 1 కోటి రూపాయలు సంపాదించినందుకు ఈ మొబైల్కి నా కృతజ్ఞతలు. నా మొబైల్కి నా కృతజ్ఞతలు. అలాగే కార్కి. అలాగే మీ చుట్టూ ఏదైతే మీరు రోజు కళ్ళతో చూస్తున్నారో, చెట్టు అవ్వచ్చు, పుట్ట అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తులు అవ్వచ్చు, ఎవరికైనా సరే ప్రతిరోజు థ్యాంక్స్, కృతజ్ఞత భావం ఖచ్చితంగా చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. తినకి కృతజ్ఞత భావం ఉందా లేదా అని యూనివర్స్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మీరు ఏ వస్తువులు వాడిన తర్వాత దానికి కృతజ్ఞత చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ చైర్, థ్యాంక్ యూ పెన్, థ్యాంక్ యూ బుక్. ఓకే, థ్యాంక్ యూ రమేష్, మీ ఇష్టమే. థ్యాంక్ యూ మొబైల్. అట్లా ఇప్పుడు చెప్పిన నేను ఒక 8 పాయింట్లు చెప్పాను మీకు, చూసుకోండి. ఈ 8 పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ లో అప్లై చేయాలి. అవన్నీ కూడా ఒకదాని కూడా బిగించుకోమన్నట్టు. ఓకే, ఒక కార్ టైర్ ఎలా బిగిస్తామో, ఓకే, ఒక్కో నట్టు టైర్ పెట్టి ఫస్ట్, తర్వాత ఒక నట్టు పెట్టి, ఇంకో నట్టు పెట్టి అలా టైట్ చేసి, ఓకే, తర్వాత టైర్ గాలికి ఎలాగైతే ఫిట్టింగ్ చేస్తామో సిస్టమేటిక్ గా, లేకపోతే కూర వండేటప్పుడు ఎలాగైతే ఇది ముందు వేయాలి, వెనక వేయాలి, తర్వాత కొంచెం ఫ్రై చేయాలి, ఆయిల్ ఎట్లా ఏదైతే సిస్టమేటిక్ గా చేస్తామో, యూనివర్స్ లో కూడా నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఖచ్చితంగా చేయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకు ఇది వర్కౌట్ అవుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. ఓకే, అవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి మ్యానిఫెస్టేషన్ చేయడానికి. కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు అదే పదే గుర్తు చేసుకుని అర్థం ముందు చెప్పుకోవడం, అఫర్మేషన్స్ దానికి సంబంధించి ఏది చెప్పినా అవన్నీ ఫాలో అయిపోండి అంతే బ్లైండ్ గా. ఇక్కడ లాజిక్ మైండ్ వదిలేండి. ఓకే, ఇక్కడ మీ చదువు మీ తెలివితేటలు పని చేయవు. ఓకే, ఇక్కడ అంతా ఇన్నర్ సంబంధించిన పోలేదు. ఇన్నర్ లో వర్క్ జరుగుతూ ఉంటుంది, బయట అది మీకు వస్తు రూపంలోనూ మీకు కనిపించడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు కూడా. కాబట్టి లాజిక్ మైండ్ వదిలేసి నేను చెప్పి మీరు చేసుకోండి. ఒక లక్ష్యం పెట్టేసుకుని ఈ కోరిక ఏదైతే ఉందో, ఏ కోరికైనా పర్వాలేదు, నెరవేరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.